హాయ్ అండి, బెండకాయ పులుసు అయితే చేసుకుందాము. చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా మెంతులు, 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, మనకి ధనియాలు ఒక 2 స్పూన్లు, జీలకర్ర ఒక స్పూన్ వరకు వేసుకోండి. నువ్వులు ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. మనకి ఎండబెట్టుకున్న టమాటాలు ఉంటే ఇలా వేసుకోండి, లేదంటే పోపులో మీరు ఒక పచ్చి టమాటా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఎండుమిరపకాయలు ఒక 4 వేసుకున్నాను. కొద్దిగా చింతపండు మీకు మెత్తగా ఉన్నట్లయితే మీరు ఎండలో బాగా ఎండబెట్టేసుకొని గట్టిగా డీప్ ఫ్రిడ్జ్లో పెడితే మీరు ఏదైనా వేపుడులు చేసుకునేటప్పుడు కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇలా పోపులోని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అదే కళాయిలో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఈ పోపు దినుసుల్లో కూడా కొంచెం మెంతులు, వాము వేస్తాను. సోంపు కూడా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటాయండి పోపు దినుసులు అనేటివి. మనం ఎక్కువగా అన్నీ మిక్స్డ్ వేసుకుంటే ఏ కూర అయినా చారైనా టేస్ట్ బాగుంటుంది. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 4-5 ఎల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చిలు కట్ చేసి వేసుకున్నాను. నేను ఇంకా కారం వేసుకుంటలేను. మనం నువ్వుల్లో వేసుకున్న ఎండుమిరపకాయలు, ఇప్పుడు వేసుకున్న పచ్చిమిర్చినే. మీకు కావాలంటే కారం వేసుకోండి. బెండకాయ ముక్కలు వేసుకొని కొద్దిగా పసుపు వేసి బాగా వేపుకోవాలి కాసేపు. మనకి బెండకాయ పచ్చివాసన పోయే వరకు కూడా వేపుకుంటే ఈ చారు అనేది మంచి టేస్ట్గా ఉంటుంది. ఈ నువ్వుల పొడి ఇలా ఒకసారి మిక్సీ పట్టుకొని మెత్తగా ఆ పొడి అనేది ఈ బెండకాయల్లో వేసేసుకొని బాగా కలిపేసి మీకు ఎంత చారు కావాలో అన్ని వాటర్ పులుపు చూసుకొని వేసుకోండి. కొద్దిగా నోట్లో పెట్టి చూసుకొని పులుపు అనేది మీకు ఎంత వాటర్ పడుతుందో వేసుకుంటే మనకి బెండకాయ పులుసు చాలా చక్కగా చిక్కటి గ్రేవీతో చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. మనకి చింతపండు నానబెట్టి అది పిసికి పోసి అంతా ఇది టైం ఉండనప్పుడు ఇలా ఈజీగా సింపుల్గా చేసేయచ్చు. కొద్దిగా రాళ్ళుప్పు వేసుకున్నాను. మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు ఉడికించుకుంటే బెండకాయ ఉడికే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. స్టవ్ మీడియంలో పెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుంది. చూసారు కదా, లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా పులుసు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఆ పొడి అనేది స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు. మీరు పచ్చి టమాటా వేసుకుంటే పోపులోని ఒక చిన్న టమాటా కట్ చేసి వేసుకోండి, లేదంటే ఎండబెట్టుకుని టమాటాలు స్టోర్ చేసుకుంటే సంవత్సరం మొత్తం నిల్వ ఉంటాయండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి, చాలా బాగుంది.